ఇప్పటి వరకు మీరు ఖురాన్ మరియు బైబిల్ ఏకాభిప్రాయంలో యేసు శిలువ వాస్తవాలు అనే అంశంపై గొప్ప ఆధారపూరితమైనటువంటి సోదరుడు షఫీ గారి ప్రసంగాన్ని విన్నారు. అయితే మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ప్రశ్నలు చేయదలిచిన వారికి కొన్ని సూచనలు మరియు నిబంధనలు తప్పగా పాటించవలసిందిగా కోరుచున్నాను. ప్రశ్నోత్తరాల సరళి ప్రారంభించే ముందు దానికి సంబంధించిన సూచనలను నియమ నిబంధనలను నేను మీకు తెలియజేస్తాను. ప్రశ్న అడిగేవారు ముందుగా తమ పేరు మరియు విషయం తెలుపగలరు. ఒక్కసారి ఒక్క ప్రశ్న మాత్రమే అనుమతించబడును. ఒకవేళ ఎవరికైనా ఒక ప్రశ్న కన్నా ఎక్కువ ప్రశ్నలు ఉంటే వారు క్యూ వెనుకకు వెళ్ళి రెండవ వంతు కోసం ఎదురు చూడాలి. ఈనాటి ప్రసంగానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అంగీకరించబడతాయి. ఈనాటి విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అంగీకరించబడవు. ప్రశ్నలు స్పష్టంగాను క్లుప్తంగాను ఉండాలి. వక్తలతో వాదోపవాదాలు చేయరాదు. వక్త మీ ప్రశ్నకు తనకు అనువైన రీతిలో సమాధానం ఇచ్చును ఇన్షాల్లా. ప్రశ్నలు కేవలం తెలుగులోనే అడగాలి. సభ నిర్వహణకర్తగా ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వకుండా వారించే అధికారం నాకు ఉంది. ఇప్పుడు మొదటి ప్రశ్న మొదటి మైకు నుండి సోదరుడు షఫీ గారి కోసం తీసుకోవడం జరుగుతుంది. బ్రదర్ షఫీ గారికి, నా పేరు శివ, ఆర్టిస్ట్. యోనా సూచక్రియ అంటే యోనా లాగా 3 రోజులుంట అని కానీ చనిపోను అని అర్థం కాదు కదా. సోదరుడు శివ ప్రశ్న అడుగుతున్నారు. నేను నా యొక్క ప్రసంగంలో యోనా సూచన క్రియ గురించి ప్రస్తావించాను. యోనా సూచన క్రియ అంటే 3 రోజులు అనే విషయంలో అడుగుతున్నారు. 3 రోజుల గురించి ప్రస్తావనే కానీ అది చనిపోడు అన్న విషయానికి ప్రస్తావన కాదు కదా అని. చూడండి, యేసు వారు చెప్పారు మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుండి 40 వాక్యాల వరకు, యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగళం గర్భంలో ఏలాగు ఉండెనో అలాగునే ఈ మనుష్య కుమారుడు భూగర్భంలో ఉండును. అయితే ఇక్కడ కేవలం 3 రోజుల ప్రస్తావనే కానీ అది చనిపోయి ఉంటాడు, చనిపోయి ఉండడు, బ్రతికి ఉంటాడన్న ప్రస్తావన కాదు అంటున్నారు. అయితే క్రైస్తవ సోదరులు గమనించాలి, ఇక్కడ 3 రాత్రింబవళ్ళు అన్న ప్రస్తావన ఇక్కడ ఉంది. కేవలం సమయం గురించి అంటే ఆ విషయం గురించి మేము చర్చిస్తాము. యేసువారిని ఎప్పుడు సిలువ వేశారు బైబిల్ ప్రకారంగా అంటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి బైబిల్ ప్రకారంగా. ఎప్పుడు సిలువ దించేశారు? చీకటి పడే సమయానికన్నా ముందు దించేశారు, అంటే 6 గంటల కన్నా ముందు. 3 గంటల్లోనే సిలువ దించేశారు. అయితే కిందకి దించి నారబట్టలు చుట్టి తీసుకువెళ్ళి రాత్రిలో తెచ్చుండి సమాధిలో పెడతారు. ఎప్పుడు పెడుతున్నారు? రాత్రి సమాధిలో పెడుతున్నారు. చూడండి, మళ్ళీ ఎప్పుడు యేసువారు లేచారు అంటే ఆదివారము తెల్లవారక ముందే మరియా సమాధి దగ్గరికి వెళ్తే అప్పటికీ యేసు లేచి ఉన్నాడు. చూడండి ఎంత సమయం ఉన్నారు. వాస్తవానికి 3 రాత్రింబవళ్ళు ఉన్నారా? ముందుగా సాయంత్రం రాత్రి, శనివారం రాత్రి మొత్తం కూడాను సమాధిలో ఉన్నారు. తెల్లవారింది అంటే శనివారం పగలు కూడా దినము కూడా అక్కడ సమాధిలో ఉన్నట్లే. ఆ తర్వాత ఆదివారం రాత్రి ఉన్నారు. ఆదివారం పగలు అవ్వక ముందే లేచేశారు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే సమాధిలో 2 రాత్రులు 1 పగలు మాత్రమే ఉన్నారు. యేసువారు 3 రాత్రింబవళ్ళు లేరు అక్కడ, కేవలము 2 రాత్రులు 1 పగలు మాత్రమే ఉన్నారు. ఒకవేళ లేదు ఈ 2 రాత్రులు 1 పగలు కాదు, దీన్ని 3 రాత్రులు 3 పగలు చేయాలని ప్రయత్నం కనుక చేసే ప్రయత్నం చేస్తే సాయంత్రం 6 గంటలకి సమాధిలో పెట్టలేదండి, 1 గంట ముందే పెట్టారు. 1 గంట పగలు తెల్లవారే ఉంది. ఆ 1 గంటని 1 పగలులాగా లెక్క వేసుకుందాము అంటే 2 రాత్రులు 2 పగళ్ళు అవుతాయి. ఆదివారము తెల్లవారిన తర్వాత లేసారండి సమాధిలో నుంచి, తెల్లవారకు ముందు కాదంటే సరే ఆ 1 పగలు కూడా కలుపుకుంటే 2 పగలు కాస్త 3 పగలు అవుతాయి. ఎంతైనా 2 రాత్రులు 3 పగళ్ళు అవుతున్నాయి కానీ 3 రాత్రులు 3 పగలు అవడం లేదు. క్రైస్తవ సోదరులందరూ కలిసి ఒక్కొక్క క్రైస్తవుడు ఒక్కొక్క ఐన్స్టీన్ శాస్త్రవేత్త ఈ 2 రాత్రులు 1 పగలుని 3 రాత్రులు 3 పగల్లా చేసే ప్రయత్నం చేసినా చేయలేరు. ఇక్కడ చర్చనీయాంశం ఏంటంటే 2 రాత్రులు 3 పగళ్ళు అన్న విషయం కదా అక్కడ యేసువారు చెప్తుంది.
యేసువారు చెప్తున్న విషయం, యోనా ఎలాగూ ఉండేనో నేను అలాగనే ఉంటా అన్నారు. యోనా చనిపోకుండా బ్రతికి ఉన్నాడు, నేను కూడా చనిపోకుండా బ్రతికి ఉంటాను, ఇది నా సూచన క్రియ అన్నారు. ఇది రోజుల ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. వాస్తవానికి 3 రోజులు అసలు ఆయన యేసువారు లేనే లేరు అక్కడ. మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిందని చెప్తున్నాను. నా పేరు గ్లోరీ, నేను స్కూల్ టీచర్ను. షఫీ సార్, మీరు ఖురాన్లో యేసుని సిలువ వేయలేదు అని ఉంది అన్నారు, కానీ బైబిల్లో చూస్తే స్పష్టంగా యేసుని సిలువ వేసినట్లు అర్థమవుతుంది. అయితే సిలువ వేయలేదనేది ఎంతవరకు వాస్తవం? ఖురాన్ ప్రకారముగా యేసు సిలువ వేయబడలేదు, ఉమాసలబహు సిలువ వేయబడలేదని ఉంది. ఇది ఇస్లామిక బోధ, ఖురాన్ బోధ. మరి బైబిల్ ప్రకారంగా సిలువ వేశారు అని చెప్పారు కదా, దీన్ని వివరించమని చెప్తున్నారు. ఖురాన్ స్పష్టంగా చెప్తున్న విషయం అంటే ఉమా హతలుహు ఉమాసలబహు, వారు యేసుని చంపను లేదు, సిలువపైకి ఎక్కించను లేదు. మరి బైబిల్ చదివితే బైబిల్లో సిలువ వేసినట్టుగా కనబడుతుంది కదా, సిలువ మీద ఎక్కినట్టుగా కనబడుతుంది కదా. మరి ఏది వాస్తవం? బైబిల్ చెప్తున్నట్టుగా సిలువ ఎక్కారన్న విషయం వాస్తవమా? ఖురాన్ చెప్తున్నట్టుగా సిలువ ఎక్కనే లేదన్న విషయం వాస్తవమా? అంటే మనం బైబిల్ని పరిశీలించినట్టయితే యేసు సిలువ ఎక్కినట్టుగా వాక్యాలు కనబడుతున్నాయి. సిలువ అంటే మీరందరూ దాదాపుగా దాని ఆకారాన్ని చూస్తుంటారు. సిలువ ఏ విధంగా ఉంటుందండి, టీ షేప్ లో కొంచెం పైకి ఉంటుంది. అయితే మరి అదే బైబిల్లో యేసు చెట్టు మీద ఎలాడ తీసి చంపబడ్డారని కూడా అదే బైబిల్ చెప్తుంది. ఒక దగ్గర శిలువ మీద చంపారని ఉంది, శిలువ ఎక్కించి చంపారని ఉంది, మరో దగ్గర చెట్టు మీద ఎలాడ తీసి చంపారని కూడా ఉంది. దీనికి మీరు రిఫరెన్స్ చూసినట్లయితే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 30వ వాక్యంలో చూసినట్లయితే యేసుని మ్రానుపై వేలాడదీసి సంహరించిరి. మ్రాను అంటే చెట్టు, యేసుని చెట్టుపై వేలాడదీసి చంపారని అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 30వ వాక్యంలో ఉంటుంది. ఇక్కడ ఒక దగ్గరే కాదు, మరి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 39వ వాక్యంలో కూడాను చెట్టు పైన వేలాడ తీశారని, మ్రానుపై వేలాడ తీశారని ఉంటుంది. అదేవిధంగా అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 29వ వాక్యంలో కూడాను మ్రాను పైన ఎలాడ తీసి ఉన్నట్టుగా మనకి ఇక్కడ ప్రస్తావన కనబడుతుంది. ఒక దగ్గర శిలువపైకి ఇచ్చినట్టుంది, ఒక దగ్గర మ్రానుపై చెట్టుపై ఎక్కించినట్టుగా ఉంది. అక్కడ కన్ఫ్యూజన్ కనబడుతుంది బైబిల్లో. ఒకసారి నేను ఇదే విధంగా క్రైస్తవ సోదరుడికి ఇక్కడ మ్రానుపై చెట్టుపై ఎక్కించినట్టు ఉంది కదా అంటే ఆ సోదరుడు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, శిలువ చెక్కతో తయారు చేయబడుతుందండి, చెక్క కూడా చెట్టు నుండి వస్తుంది కాబట్టి ఇక్కడ చెట్టు అంటే శిలువ అని చక్కని అర్థము అని నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. నేను అప్పుడు ఆ బ్రదర్ అడిగాను, రాత్రి నేను చెక్కతో తయారు చేయబడ్డ మంచం మీద పడుకున్నాను, మరి నేను చెట్టు మీద పడుకున్నాను అని చెప్పవచ్చా? ఏమంటే చెప్పవచ్చా చెట్టు మీద పడుకున్నాను? చెప్పలేము. సిలువే, మ్రానే, చెట్టే. అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ పౌలు కూడా చెప్తాడు, చూడండి జాగ్రత్తగా వినండి ఈ వాక్యాన్ని. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదివితే గలతీయులకి పౌలు రాస్తున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్ములను ఎవడు భ్రమ పెట్టెను, సిలువ వేయబడినట్లుగా యేసు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఓ అవివేకులైన గలతీయులారా, యేసు సిలువ వేయబడినట్లుగా మీ కన్నుల ముందు ప్రదర్శింపబడను కదా. చూసారా, అదొక ప్రదర్శన మాత్రమని గలతీయులకు రాసిన పత్రిక ఉంది. అక్కడ కన్ఫ్యూజన్ మనకు కనబడుతుంది. కాబట్టి సృష్టికర్త అనే దైవము ఈ కన్ఫ్యూజన్ ని దూరం చేసుకుంటూ చిట్ట చివరి దైవ గ్రంథం నుండి దివ్యపురాన్ని అవతరింపజేశాడు. యేసువారి తర్వాత వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, వారిపై దేవుడు అవతరింపజేసినటువంటి గ్రంథం చిట్ట చివరి దైవ గ్రంథం. దాంట్లో స్పష్టంగా తెలియచేయడం జరిగింది, ఉమా హతలుహు ఉమాసలహు, వారు ఆయనని శిలువపైకి ఎక్కించలేదు, వారు ఆయన చంపలేదు. ఈ విషయంలో వారు భ్రమకి గురి చేయబడ్డారు. ఖురాన్ ఏమంటుంది? వారు భ్రమకి గురి చేయబడ్డారు అంటుంది. సూర నిసా 4వ అధ్యాయము 157వ వాక్యంలో. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాను. ఏమని భ్రమ పెట్టారంట? యేసు సిలువ వేయబడినట్లుగా ప్రదర్శింపబడి భ్రమ పెట్టాడని, అదే భ్రమపడ్డారనేసి ఖురాన్ కూడా చెప్తుంది. వాస్తవానికి యేసు సిలువ వేయబడలేదు. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాను, మార్కు 15వ అధ్యాయంలో ఉంది, మీరు చూడలేదా? యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచాను అని మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఉంది అని సోదరులు అడుగుతున్నారు. మీరు చూడలేదంటే నేను చూశాను. అది యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాను అని 4 సువార్తల్లో కూడా కనబడుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వాక్యంలో, మార్కు సువార్త 15వ అధ్యాయము
37వ వాక్యంలో, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వాక్యంలో, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యంలో ఈ వాక్యం మనకు కనబడుతుంది. అయితే ఈ వాక్యాన్ని రాస్తున్నది ఎవరు? శిష్యులు, స్వార్థికులు రాస్తున్నారు. యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను అని. అయితే అసలు యేసుని పట్టుకున్నప్పుడు శిష్యులు ఏం చేశారు? మారిపోయారు అక్కడ లేకుండా. ఈ విషయం మీరు చూడాలంటే మార్కు సువార్త 14వ అధ్యాయము 50వ వాక్యంలో కనబడుతుంది. యేసుని పట్టుకున్నప్పుడు యేసు అనుచరులందరూ కూడా అక్కడ లేకుండా శిష్యులు మారిపోతారు. మరి పాడిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో వారికి తెలియదు. యేసు వారిని బైబిల్ ప్రకారంగా చూస్తే యేసు వారిని పట్టుకుని తీసుకెళ్లి సిలువ వేశారు బైబిల్ ప్రకారంగా. మరి సిలువ వేసినప్పుడు అక్కడ సైనికులు అతని కాళ్ళు విరగొట్టుతున్నామని వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు వాళ్ళకి చనిపోయినట్టుగా కనబరచడం జరిగింది. ఎందుకు? ఎముకలను రక్షించాలి అనే లేఖనం ఉంది కాబట్టి. మరి ఆ సైనికులు చనిపోయారు అని అనుకున్నారు. చనిపోయారన్న విషయము అక్కడ ప్రచారంలోకి వచ్చింది. ఉదాహరణ చూడండి, యేసు గొప్ప కేక వేసి వినబడుతుంది. గొప్ప కేక వేసిన విషయం తెలుస్తుంది. ప్రాణము విడిచే విషయం ఎవరు చూశారు? ప్రాణం విడిచారన్న విషయం ఎలా అర్థమవుతుంది చూడండి. అందుకే ఆ సైనికులు చనిపోయాడు అనుకుని వెళ్ళి పీలాతు రాజుకు చెప్తారు. అతను చనిపోయాడు అంటే పీలాతు రాజు ఆశ్చర్యపోతాడు. అప్పుడే చనిపోయారా అని. శిలువ మీద అసలు ఎక్కించేది ఎందుకంటే శిలువ మీద గురేస్తే తొందరగా చనిపోతారు, షూట్ చేస్తే తొందరగా చనిపోతారు. శిలువ మీద వ్యక్తి తొందరగా చనిపోడు. చాలా శ్రమ అనుభవించి చనిపోవాలి. కానీ 3 గంటల లోపే యేసు చనిపోయాడంటే పీలాతు రాజు కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడే చనిపోయాడని. అది సాధ్యం కాదు కదా అన్నట్టుగా అక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. అయితే వాస్తవానికి మనం లేఖనాలను చూసినట్లయితే, లేఖనాలలో యెషయా గ్రంథము 51వ అధ్యాయం 14వ లేఖనం చూసినట్లయితే అతను చనిపోడు అన్న లేఖనం స్పష్టంగా ఉంది. అక్కడ అతను చనిపోడు అన్న లేఖనం స్పష్టంగా ఉన్నప్పటికీ అతను ప్రాణం విడిచిను అని రాశారు అంటే వారు పొరబడ్డారు అన్న విషయం. ఆ తర్వాత ఇంకో విషయం చూడండి, 118వ కీర్తన 17-18 వాక్యాలు అక్కడ చూసినట్లయితే అక్కడ లేఖనం ఉంది, నేను చావను అని స్పష్టంగా ఉంది. యెహోవా నన్ను కఠినంగా శిక్షించలే కానీ మరణమునకు అప్పగించలేదు. యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదన్న లేఖనము ఇక్కడ స్పష్టంగా ఉంది. మరణానికి అప్పగించలేదంటే చనిపోలేదని అక్కడ. ఇంకో విషయం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో, మహారోధముతోనూ కన్నీటితోనూ యేసు తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేశారు. మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడినది. అంటే మరణం నుండి రక్షించారు అన్న విషయం. అందుకే యేసు వారు చెప్పారు మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యంలో, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకే పొరబడుచున్నారు అని. అయితే ఈ లేఖనాలు యేసు చనిపోరన్న లేఖనాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియకపోవడం వల్లే వీరు పొరబడుతున్నారు. మరి ఆ తర్వాత యేసు తర్వాత వచ్చి చెప్తున్నారు, నేను బ్రతికే ఉన్నారని సాక్ష్యం చెప్పినప్పుడు శిష్యులు నమ్మనప్పుడు శిష్యుల మీద కోప్పడతారు. చూడండి, లూకా సువార్త చదవండి. లూకా సువార్తలో 24వ అధ్యాయము 25వ వాక్యం మీరు చూసినట్లయితే అక్కడ శిష్యులతో అంటున్నారు, అవివేకులారా, ప్రవక్తల మాటలన్నింటినీ నమ్మనటువంటి మందమతులారా. ప్రవక్తల మాటలన్నింటినీ నమ్మనటువంటి, ప్రవక్తల మాటలు ఏముంది? యేసు చనిపోడు అని ఉంది, యేసు సజీవంగా ఉంటాడని ఉంది. మాటలన్నింటినీ నమ్మనటువంటి మందమతులారా అని యేసు కోపంగా తిడుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరు లేఖనాలను పరిశీలించండి, మీకే అర్థమవుతుంది యేసు చనిపోలేదు, వారు భ్రమించారు కాబట్టి పొరపడ్డారు కాబట్టి ఆ విధంగా రాయబడి ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆశిస్తున్నాను. తరఫు నుంచి ఒక ప్రశ్న మొదటి మేక్ నుంచి, ఒక ప్రశ్న రెండో మేక్ నుంచి ఈ విధంగా తీసుకుందాము ఇన్షాల్లా. క్రీస్తు మృతుల నుండి లేచెను అని ఉంది, మరి మీరేమంటారు జాకోబ్? క్రీస్తు మృతులలో నుండి లేచెను అని ఉంది కదా, మరి మీరేమంటారు? బైబిల్లో క్రీస్తు మృతులలో నుండి లేచెను అని ఉంది. ఎక్కడ ఉందంటే ఇది 1 కొరింథీలో చూసినట్లయితే 12వ అధ్యాయం 15వ వాక్యంలో మనకు కనబడుతుంది. మరి యేసు మృతుల్లో నుండి లేచును అని అంటే అర్థం ఏమిటి? చనిపోయి లేచాడనా, లేక మరణ వేదనల నుంచి లేచాడు అనా? మనం చూసినట్టు అర్థం చేసుకోవాలంటే దీనికి సంబంధించి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 19వ వాక్యం చదివితే అక్కడ అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించి మృతులలో నుండి తిరిగి పొందెను అని ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వాక్యంలో అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించి మృతులలో నుండి తిరిగి పొందెను. అబ్రహాం తన కుమారుణ్ణి బలి అర్పించారు. బలి అర్పించిన తర్వాత తన కుమారుడు చనిపోయి బ్రతికాడా, అసలు చనిపోకుండా బ్రతికే ఉన్నాడా?
అంటే ఇక్కడ భేదాభిప్రాయం ఉంది. బలి అర్పించింది ఇస్సాకులని క్రైస్తవులు, ఇస్మాయిల్ అని ముస్లింలు విశ్వసిస్తారు. సరే, ఈ విషయము పక్కన పెట్టినట్టయితే అసలు బలి అర్పించినప్పుడు అతను చనిపోయాడా అంటే చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. అబ్రహాం కుమారుడు బలి అర్పించినప్పుడు తను చనిపోయి బ్రతికే ఉన్నాడని క్రైస్తవులు ముస్లింల యొక్క విశ్వాసం. మరి అలాంటప్పుడు అబ్రహాం తన కుమారుని మృతులలో నుండి పొందేను అని ఉంది. మృతుల్లో నుండి పొందడం అంటే చివరికి మరణం వరకు వెళ్ళిపోయి బ్రతికుండా వచ్చాడు అని అర్థము. క్రైస్తవులు కూడా యేసువారిని మృత్యుంజయుడు అంటుంటారు. క్రైస్తవులు యేసుని ప్రసంగాల్లో మృత్యుంజయుడు, యేసు మృత్యుంజయుడు అంటారు. మృత్యుంజయుడు అంటే ఏమిటి అర్థము? మృత్యుంజయుడు అంటే ఒక విషయం చూడండి. రీసెంట్ గా వారం రోజుల క్రితము పేపర్లో, సాక్షి పేపర్లో వచ్చింటే కటింగ్ ఇది 13వ తారీఖు ఇదే నెల వచ్చింది. ఇక్కడ మీకు ఒక మృత్యుంజయుడు కనబడతాడు చూడండి. ఒక 6 సంవత్సరాల బాబు డాబా పై నుంచి కింద పడిపోయాడు. పడిపోతే 6 ఫీట్ల పొడుగు ఉన్నటువంటి ఇనపరాడు తన కుడివైపు నుంచి ఎడమ వైపుకి కూర్చుని బయటకు వచ్చేస్తుంది. కింద మృత్యుంజయుడు తను ఆపరేషన్ చేసి బ్రతికించారు. ఈ ఫోటో దగ్గరగా చూసి ఇతను బ్రతకడమా సాధ్యమా అనిపిస్తుంది. అంటే చావు దగ్గరగా వెళ్ళి చనిపోకుండా బయటకు వచ్చేసాడు. ఇతను మృత్యుంజయుడు. మరి యేసు కూడా మృత్యుంజయుడు అని ప్రసంగాలు చేస్తున్నారు. మరి యేసు ఇలాంటి మృత్యుంజయుడు కాదా? చావుకు దగ్గరగా వెళ్ళి దేవుడు చావకుండా తన్ని రక్షించుకున్నాడు, మృత్యుంజయుడు. చనిపోయి లేచినవాడిని మృత్యుంజయుడు అన్నారు. మృతుల్లో నుంచి లేచను అంటే మరణ వేదనలో నుంచి బ్రతికారు అని అర్థము. ఎందుకంటే లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. హెబ్రీయుల గ్రంథము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యంలో యేసువారు ప్రార్థన చేశారు. ఎవరికి ప్రార్థన చేశారు? తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడింది అని ఉంది. ఆ తర్వాత ఇంకా మనం స్పష్టంగా మనం చూసినట్లయితే 22వ కీర్తన 21వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ యెహోవా యేసుని రక్షించెను అని స్పష్టంగా ఉంది. యేసుని రక్షించెను అనేసి. రక్షించెను అంటే చనిపోయి లేచాడనా? కాదు. స్పష్టంగా ఇక్కడ అర్థమైంది, మృతుల్లో నుంచి లేచును అంటే మరణము దగ్గరికే వెళ్ళి మరణించకుండా బయటికి వచ్చారని, మృత్యుంజయుడు అని అర్థము. మరి మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. బైబుల్లో యేసుక్రీస్తు సిలువ వేయబడలేడు అని 300 రెఫరెన్స్ ఉన్నాయని షఫీ గారు చెప్పారు. ఆయన చెప్పిన రెఫరెన్స్ ఇక్కడ ఓన్లీ 40. రిమైనింగ్ రెఫరెన్స్ ఇక్కడ. సోదరుల వారు, మీరు మీ స్పీచ్ లో యేసు సిలువ వేయబడలేదు అన్న విషయమే చెప్పలేదు. యేసు సిలువపై చనిపోలేదు, యేసు చనిపోలేదు, సజీవంగా ఉన్నారు అని 300 లేఖనాలు ఉన్నాయని చెప్పాను. 300 వాక్యాలు కాదు, వాక్యానికి లేఖనానికి తేడా ఉంది. 300 లేఖనాలు ఉన్నాయని చెప్పాను. దానిలో కేవలం 41 లేఖనాలు మాత్రమే చెప్పారు. మిగిలిన లేఖనాలు ఏమైపోయాయి? సరే, నేను 300 లేఖనాలు కూడా చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఒక్కొక్క లేఖనం చెప్పడానికి కనీసం 1 నిమిషం సమయం పట్టినా కానీ 300 నిమిషాలు అంటే కనీసం 5 గంటల సమయం పడుతుంది. మీరు ఇక్కడ కూర్చుంటారా? నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మొదటి విషయం. రెండో విషయం, 41 చెప్పారు అంటే ఆ 41 విషయంలో ఏదైనా తప్పు ఉంటే మీరు నన్ను అడగండి. 41 లేఖనాలు ప్రూఫ్ అవుతున్నాయి. ఇక్కడ యేసు చనిపోలేదు, యేసు సజీవంగా ఉన్నారన్న విషయం. ఆ 41 విషయంలో మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. ఇంకా మీరు తెలుసుకోవాలంటే మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రోగ్రామ్ తర్వాత మన ఇద్దరం కూర్చున్నాం. మిగిలినటువంటి 300 లేఖనాలు 259 లేఖనాలు కూడా నేను మీకు చూపిస్తాను ఇన్షాల్లా. మీ ప్రశ్న సమాధానం ఇస్తాను. ముందు యేసుక్రీస్తు గొప్ప శబ్దముతో ప్రాణం విడిచిన అని చెప్పారు కదా, సహోదరుడు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్గా. వాళ్ళు సువార్త గ్రంథాల్లో రాసినటువంటి విషయాలను ఉద్దేశించి మీరు ఏమన్నారంటే పొరబడి రాసినట్టున్నారు అని చెప్పారు ఇంతకు ముందు. కానీ మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక లోపల మనం చివరి వచనాన్ని గమనించినట్లయితే ఒకని ఊహను బట్టి చెప్పుట వలన ప్రవచనంలో ఏది కూడా రాయబడలేదు అని అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది కదండి. మరి దాన్ని ఏ విధంగా మీరు ఒప్పుకుంటా ఉన్నారు మీరు? ఎందుకనంటే ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలను మీరు ఎత్తి చూపించారు కదా, మరి వాళ్ళు పొరబడి ఆ విధంగా రాసిండ్రు అని మీరు ఏ దాన్ని బట్టి చెప్పగలుగుతున్నారు? మీరు చెప్పినటువంటిది ఒకవేళ ప్రవక్తల మాటలను మీరు విశ్వసించినట్లయితే మరి ఆ దాన్ని మీరు ఎట్లా చేయాలని అనుకుంటున్నారు సార్? సోదరుడు రాజరత్నం గారు ఒక ప్రశ్న అడిగారు. ఇంతకుముందు ఒక ప్రశ్న వచ్చింది,
యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అన్న విషయము ఇంతకుముందు ప్రస్తావనలోకి వచ్చింది కదా. మరి ఈ విషయం ఎక్కడుందో కూడా మనం చూస్తాం. మరి వారు పొరబడి రాశారు కదా అని మీరు చెప్పారన్నారు. నేను వారు పొరబడి రాశారు అని చెప్పలేదు. సైనికులు పొరబడ్డారు. సైనికులు స్పృహ తప్పిపడి ఉన్నటువంటి యేసుని చూసి పొరబడ్డారు. వారు చనిపోయారు అనుకున్నారు. దేవుడు వారికి ఆ విధంగా కనబరిచాడు చనిపోయినట్టుగా. వారు చూసిన విషయం ఏం చేశారు? ప్రచారం చేశారు. ప్రచారం అవుతున్నటువంటి విషయము ఆ శిష్యులు విన్నారు. విన్న విషయాలు రాశారు. ప్రాణము విడిచెను అని వారు విన్న విషయాలు. వారైతే చూడలేదు, వారైతే అక్కడ లేరు. బైబిల్ ప్రకారంగా యేసుకి సిలువ వేసినప్పుడు వారి శిష్యులైతే అక్కడ లేరు, పారిపోయి ఉన్నారు. వారు చూడలేదు. ఒకవేళ వారు చూసినా కానీ విన్నా కానీ గొప్ప కేక వేస్తే వినబడుతుంది. ప్రాణం విడిచి ఏం కనబడుతుంది? ఒక వ్యక్తి కళ్ళ ముందు ఉన్నాడు, ప్రాణం విడిచేశాడు, అర్థమవుతుందా? ప్రాణం బయటికి పోతున్న విషయం అర్థమవుతుందా? లేదు. ఒకవేళ మీరు అనవచ్చు, సువార్థికులు శిష్యులు వారు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాశారు అని. అవునా లేదా? మీ ప్రశ్నలో ఆ విషయం కూడా నాకు అర్థమైంది. వారు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాశారు, మరి అది ఎలా తప్పవుతుంది అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లేఖనాలలో యేసు చనిపోడు అని ఇన్ని లేఖనాలు ఉన్నాయి. యేసు స్వయంగా చెప్పారు, నేను చనిపోను, యోనాలాగా సూచన క్రియ చూపిస్తానని ఇన్ని లేఖనాలు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ అలా ప్రేరేపించి చనిపోయాడని రాపిస్తుందా? పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాశారా? దురాత్మ ప్రేరణ వల్ల రాశారా? ఇది మీరు ఆలోచించాలి. ఎందుకంటే యేసు వారు చెప్పారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, గోధుమల మధ్య గురుకులు విత్తబడును, గురుగులు దుష్టుల సంబంధులు, వాటిని విత్తువాడు అపవాది సాతాను. గోధుమలు మంచి వాక్యాలు, దేవుడి సందేశం, ప్రవక్తల సందేశం. ఆ గోధుమలంతా గురుకులు విత్తబడతాయి. ఆ గురుకులు అపవాది శత్రువు సాతాను విత్తువాడు సాతాను. చూడండి, యేసు చనిపోవడం ఇన్ని లేఖనాలు ఉన్నప్పటికీ ఒకవేళ శిష్యులకి ప్రేరేపించి చనిపోయాడని రాపించారంటే అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ కాదు, దురాత్మ ప్రేరేపణ. ఎందుకు? లేఖనాల విరుద్ధంగా పరిశుద్ధాత్మ ఎప్పుడు ప్రేరేపించదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. ద్వారా ప్రశ్న రాసి పంపించారు. నా పేరు మేరీ జోసెఫ్. అసలు యేసు శిలువ మరణం పొందవలసిన అవసరం గురించి, మానవులందరిలో ఉన్న జన్మతా పాపం గురించి షఫీ గారు అసలు ఏమీ ప్రస్తావించలేదు. మీరు యేసు మరణించలేదు అంటున్నారు, దయచేసి తెలుపగలరు? సోదరు వారు స్లిప్ ద్వారా ప్రశ్న రాసి పంపించారు. అసలు శిలువ మరణం యొక్క పునాది విషయం వాస్తవికత ఏమో మీరు చెప్పలేదు. మానవుడు ఆదమ హవ్వ చేసిన తప్పుకి జన్మతా పాపము, మరి ఈ జన్మతా పాపం కోసమే శిలువ మరణం యేసు వారు పొందారు. ఒకవేళ ఇదే శిలువ మరణం పొందకపోతే నా పాపం విషయం ఏంటి? నా పాపం ఎలా క్షమించబడుతుంది అని. క్రైస్తవ సోదరులు ఈ విశ్వాసం చాలా బలంగా కనబడుతుంది. ఏమిటది అంటే, ఆదాం హవ్వ స్వర్గంలో ఉన్నప్పుడు పండు తిని తప్పు చేశారు, వారు పాపులైపోయారు. మరి వారి ద్వారా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను పాపంతోనే పుడుతున్నాడు. ప్రతి మానవుడు కూడా జన్మతా పాపియే. ఈ రోజు ఇప్పుడు పుట్టినటువంటి ప్రతి బాబు కూడాను వారి దృష్టిలో పాపియే. కానీ ఇస్లాం అంటుంది పుట్టిన ప్రతి బాబు తన ఫిత్రతో పరిశుద్ధంగా పుడతాడు అని. ఒక బాబు పుట్టాడు, ఇప్పుడే ఒక పిల్లాడు పుట్టాడు, అతను పరిశుద్ధుడు, ఎలాంటి పాపం లేదు ఇస్లాం ప్రకారంగా. కానీ క్రిస్టియానిటీ ప్రకారంగా అంటే క్రైస్తవుల ప్రకారంగా ప్రతి మానవుడు పాపంతోనే పుడుతున్నారు అని. అయితే ఒక స్త్రీ గర్భం దాల్చడము, పిల్లల్ని కనడము అది కూడా ఒక పాపమే వారి దృష్టిలో చూసుకున్నట్లయితే. మరి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించండి. కీర్తన 127వ అధ్యాయము 3వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని ఉంటుంది. గర్భఫలం దేవుడిచ్చు బహుమానము, అది దేవుడి బహుమానమే కానీ అది పాపము కాదు. ఇంకో విషయం మనం చూసినట్లయితే, మరి ఎవరో ఆదాం తప్పు చేశారు, హవ్వ తప్పు చేశారు, వారి పాపము వారి రక్తం ద్వారా నా వరకు వచ్చేసింది, నా పిల్లల వరకు వెళ్ళిపోతుంది. కానీ ఆదాం హవ్వ తప్పు చేసినప్పుడు నన్ను అడిగితే చేయలేదు, మిమ్మల్ని అడిగితే తప్పు చేయలేదు, దానికి మనం ఎలా బాధ్యులం అవుతాము? దీనికి సంబంధించి బైబిల్ వాక్యాలను మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 29-30 వాక్యాలు చూసినట్లయితే, ఆ దినములలో తండ్రులు ద్రాక్ష పళ్ళు తినగా పిల్లల పళ్ళు పులియునని మాట వాడుకలో ఉండెను. కానీ ఎవడు పాపం చేస్తే అతనే మరణం ఉండును, ఎవరు ద్రాక్షకాయలు తింటే అతని పళ్ళు మాత్రమే పులుస్తాయి. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయంట అన్నమాట ఆ రోజు వాడుకలో ఉండేది. తండ్రి ఒక వ్యక్తి ద్రాక్ష పళ్ళు తింటే అతని పళ్ళే పులుస్తాయి, తన కొడుకు పళ్ళు పులవు.
కానీ ఆదాము తప్పు చేస్తే తన పిల్లలందరికీ పాపం వస్తుంది అన్న సిద్ధాంతాన్ని బైబిల్లో కొట్టివేస్తుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 29-30 వాక్యాలు. ఇదే విషయం ఎహెచ్కేలు 18వ అధ్యాయం 20వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే అక్కడ తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుడి యొక్క దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుడు నీతి ఆ నీతిపరుడికే చెందును, దుష్టుని దుష్టుతం ఆ దుష్టునికే చెందును. ఒక వ్యక్తి నీతి పని చేస్తే ఆ నీతి అతనికే వస్తుంది లాభం. ఒక వ్యక్తి దుష్ట పని చేస్తే ఆ దుష్టత్వం అతనికే వస్తుంది, కానీ ఒకరిది ఒకరికి రాదు. ఉదాహరణకి ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, తన కుమారుడిని దొంగ అని పిలవచ్చా? పిలవలేము, ఏ చట్టమో ఒప్పుకోదు. అలాంటిది ఆదాము తప్పు చేస్తే ఆ పాపం నా వరకు వచ్చింది, మీ అందరికి వచ్చింది, అందరము పాపమే, జన్మతా పాపం. ఇది బైబిల్కి విరుద్ధమైన కాన్సెప్ట్, బైబిల్కి విరుద్ధమైన కాన్సెప్ట్. ఇది కూడాను గోధుమల వద్ద గురుకులు విత్తబడినట్టుగా జన్మతా సిద్ధాంతం కాన్సెప్ట్ వచ్చింది. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఒకటి తెలియజేస్తాను వినండి. క్రైస్తవుల్లో ఉన్న విశ్వాసం ఏమిటి? ముందుగా నేను చెప్పాను, దేవుని కుమారుడు యేసు భూమికి వచ్చారు, కన్యక గర్భంలో మానవ ఆళ్ళి పాపాల కోసం శిలువ మరణం పొందారు అని. క్రైస్తవ సోదరులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి విశ్వాసము ఇంకా చాలా తెగలలో కనబడుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే పుగుసా అనేటువంటి ఒక తెగ ఉంది. వారు అత్తిస్ అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడిగా, దేవుడి కుమారుడిగా భావిస్తారు. మరి వారి యొక్క విశ్వాసం ఏమిటో తెలుసా? వారి విశ్వాసం ప్రకారంగా ఈ అత్తిస్ అనేటటువంటి వ్యక్తి నానా అనేటటువంటి కన్యక గర్భంలో తండ్రి లేకుండా పుట్టాడు యేసులాగా. ఆ తర్వాత తను యవ్వన వయసులో ఉన్నప్పుడు తన జాతి ప్రజల కొరకు మరియు సమస్త మానవాళి కొరకు, మానవాళి పాపాల కోసము చిత్రహింసలు పొంది తన ప్రాణాలు అర్పించారు. ఈరోజు క్రైస్తవ యేసు గురించి ఇదే విషయం చెప్తున్నారు. చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత అత్తిసి తిరిగి లేచాడు. చూడండి, యేసు వారు చనిపోయి 3 రోజుల తర్వాత లేచారని క్రైస్తవులు ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నారో అదే విశ్వాసము పుగుసా తెగలో అత్తిస్ అనేటటువంటి వ్యక్తి గురించి ఉంది. అత్తిస్ని దేవుడని, దేవుడు కుమారుడని భావిస్తున్నారు. కన్యక గర్భంలో పుట్టాడు, తండ్రి లేకుండా భావిస్తున్నారు. మానవాళి పాపాల కోసం చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు అంటే సరకు అనే చెట్టుపై వేలాడి చనిపోయాడట. ఇక్కడ వీళ్ళు శిలువ మీద చనిపోయారు అన్న విశ్వాసం కలిగి ఉంటే సరకు అనే చెట్టు పైన వేలాడి చనిపోయారని, అతను మానవాళి పాపాల కోసం చనిపోయారని, 3వ రోజు తిరిగి లేచారు అని వారి యొక్క విశ్వాసం. ఇంకా మార్చి 22 నుండి మార్చి 25వ తారీఖు వరకు వారు ఈ పండుగ జరుపుకుంటారు. ఏ పండుగ చూసినట్టయితే 22వ తారీఖు నుండి 25 వరకు పండుగ. దీంట్లో చేసినట్టు ఒక కార్యం ఏంటంటే 24వ తారీఖు మార్చి నెలలో ఆ పుగసా తెగలో ఉన్నటువంటి పండితులందరూ కలిసి అత్తిస్ని ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధి తెలిసి చూసి ఆశ్చర్యపోతారు, అయ్యే లేచాడు కదా అని. 3వ దినమున అత్తిస్ లేచాడు అని ఆ సాంప్రదాయం ప్రకారంగా సమాధి తెలిసి అరే లేచాడు కదా అని ఆశ్చర్యపోతుంటారు. ప్రతి సంవత్సరం కూడా యేసు కూడా లేచారని అక్కడ ఆశ్చర్యపోయినట్టుగా మనం మరి వాళ్ళని చూస్తున్నాము. అంటే యేసు కన్నా పూర్వము, క్రీస్తు పూర్వం ఉన్నటువంటి తెగలలో ఇలాంటి విశ్వాసమే కనబడుతుంది. కేవలం ఈ ఒక్క తెగలోనే కాదు ఇలా కనబడుతుంది. ఈజిప్ట్లోని ప్రాచీన తెగలైనటువంటి ఓసిరిస్ అనేటువంటి దేవతను కూడా వారు దేవుని కూతురుగా, దేవతగా వారు భావిస్తారు. ఆమె కూడా కన్యక గర్భంలోనే పుట్టింది, సమస్త మానవాళి పాపాల కోసం చనిపోయింది. వారి విశ్వాసం ప్రకారంగా చనిపోయి 3వ రోజు తిరిగి లేచింది ఆమె. మరియు ఇప్పుడు స్వర్గానికి ఆరోహణై దేవుని కుడి పార్శ్వంలో కూర్చుని ఉంది ఆ దేవత అని ఈజిప్ట్లోని ప్రాచీన తెగల వారి విశ్వాసము తమ యొక్క దేవత గురించి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మెక్సికోలో ఉన్నటువంటి అజటెక్ అనేటువంటి తెగవారు కొయిట్సాల్కో అనేటటువంటి ఒక వ్యక్తిని దేవుడిగా, దేవుడి కుమారుడిగా భావిస్తారు. అతను శిలువపై మానవాళి పాపాల కోసం చనిపోయాడని వారు విశ్వసిస్తున్నారు. వారు శిలువపై వేలాడుతున్నటువంటి కొయిట్సాల్కో అనేటువంటి వ్యక్తి యొక్క ఫోటోని పెట్టుకొని నేడు క్రైస్తవులు యేసు ఫోటో పెట్టుకున్నట్టుగా వారు ఆరాధిస్తున్నారు. అతను కూడా చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు అని వారు విశ్వసిస్తున్నారు. స్వర్గానికి ఆరోహణై వెళ్ళిపోయాడని వారు విశ్వసిస్తున్నారు. ఈ విధంగా చూసుకున్న దాదాపు 12 తెగల వారు ఇలాంటి విశ్వాసాన్ని, వేరే వేరే వ్యక్తులని దేవుడి కుమారుడనే మానవాళి పాపాల కోసం చనిపోయాడని విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించండి సార్ క్రైస్తవులారా. ఏ క్రైస్తవ అయితే ఇప్పుడు కనబడుతుందో మానవాళి పాపాల కోసం యేసు శిలువ మరణం పొందారన్న విషయం ఏదైతే ఈ రోజు విశ్వసిస్తున్నారో ఇది ప్రవక్తల యొక్క సందేశము కాదు, ఇది యేసు యొక్క సందేశము కాదు, ఇది కల్పించబడినటువంటి సందేశం. అందుకే యేసు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వాక్యంలో గోధుమల మధ్య గురుకులు విత్తబడతాయి, జాగ్రత్త. ఆ గురుకులు విత్తవాడు అపవాది సాతాను అన్నారు. అందుకే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకుంటూ మన విశ్వాసాన్ని మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇలాంటి అవిశ్వాసాలు ఏమిటి, విశ్వాసాలు ఏమిటని మనకి జాగ్రత్తగా అర్థమవుతాయి. కాబట్టి మీరు ఈ విషయం గురించి పరిశీలిస్తారని నేను ఆశిస్తున్నాను.
ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఆశిస్తున్నాను. యేసు ప్రభు భూమిపై రాకముందే శిలువ మరణం గురించిన వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయం మొదటి నుంచి ఉంది. దీని గురించి మీరేమంటారు? సోదరుడు రాజు ప్రశ్నిస్తున్నారు. యేసు భూమి మీదకి రాకముందు నుంచే, అంటే పుట్టక ముందు నుంచే యేసు శిలువ మరణం గురించి యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంటున్నారు. మీరు 53వ అధ్యాయంలో ఉంది. మరి దీని గురించి మీరేమంటారని అడుగుతున్నారు. నేను యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తము చదివాను. నాకు ఎక్కడ కూడా అలా కనపడలేదు. మీరు ఏదైనా వాక్యం ఉంటే వాక్యం డైరెక్ట్గా చూపించండి. 53వ అధ్యాయంలో ఎక్కడా లేదు. 53వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. 53వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, అతను మరణం పొందినప్పుడు భక్తిహీనులతో సమాధి చేయబడును అని ఉంటుంది. దాదాపుగా క్రైస్తవులు ఈ వాక్యం చదివే పొరబడుతున్నారు నాకు తెలిసి. ఏమనుంటుంది అక్కడ? 53వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వాక్యంలో ఆయన మరణం పొందినప్పుడు భక్తిహీనులతో సమాధి చేయబడును. మరి దీని అర్థం ఏంటి? ఆయన చచ్చిపోయినప్పుడు భక్తిహీనులతో పాటు కలిసి సమాధి చేస్తారని. మరి క్రైస్తవ పండితులతో ఇది చూసి అడిగితే వాళ్ళు అంటారు, మరే భక్తిహీనులతో యేసు సమాధి చేయబడ్డారా? యేసు ఏ భక్తిహీనులతో సమాధి చేయబడ్డారు అంటే, లేదండి, భక్తిహీనులతో సమాధి చేయబడటం అంటే భక్తిహీనులతో సిలువ వేయటము. యేసు ఇద్దరు దొంగలతో సిలువ వేయబడ్డారు. సమాధి ప్రత్యేకంగా ఉన్నటువంటి రాతిలో పలచబడిన సమాధిలో పెడతారు. అంటే క్రైస్తవ పండితులు దీనికి సమాధానం చెప్తున్న విషయం ఏంటంటే, భక్తిహీనులతో సమాధి చేయబడును అంటే భక్తిహీనులతో సిలువ వేయబడును అని అర్థం. మొదటి విషయం. మరి ఆయన మరణం పొందినప్పుడు అంటే ఆయన మరణానికి అప్పగించబడినప్పుడు, ఆయన్ని చంపడం కోసం అప్పగించబడినప్పుడు భక్తిహీనులతో సిలువ వేయబడును అని అర్థం. దాని అర్థం అక్కడ సమాధి చేయబడును అంటే సిలువ వేయబడును అని అర్థము, మరణించినప్పుడు అంటే మరణానికి అప్పగించబడినప్పుడు అని అర్థము. ఒకవేళ అలా తీసుకోకుండా అక్కడ ఉన్నది ఉన్నట్టుగా కనుక మీరు తీసుకుంటే ఆయన ఏ భక్తిహీనులతో సమాధి చేయబడ్డారు చూపించండి. సమాధానం లేదు. క్రైస్తవ పండితులు చెప్తున్న విషయం ఏంటంటే, అక్కడ సమాధి చేయబడటం అంటే సిలువ వేయబడము, మరణమైనప్పుడు అంటే అక్కడ మరణానికి అప్పగించబడినప్పుడు. ఎందుకు మరణమైనప్పుడు అంటే మరణించినప్పుడు అని కనుక మీరు అర్థం తీసుకుంటే, మరణించినప్పుడు అని కనుక మీరు అర్థం తీసుకుంటే అనేక లేఖనాలు కొట్టివేయాలి. అనేక లేఖనాలు ఏముంది? ఆయన చనిపోడు అని ఉంది. ఉదాహరణకి అదే యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో 14వ వాక్యం చూసినట్టయితే ఏముంది? కున్నబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను గోతిలోకి పోడు, అతను చనిపోడు. ఏముంది? స్పష్టంగా అతను చనిపోడు అని ఉంది. ఇంకా మీరు చూసినట్టయితే ఇంతకుముందు చెప్పాను, నేను చావను అని 118వ కీర్తన 17-18 వాక్యాలు చూపిస్తున్నారు. మరి ఒకవేళ మీరు అన్నట్టుగా మరణం పొందినప్పుడు అంటే మరణించాడు అని అర్థం తీసుకుంటే యేసు చెప్పారు, యోనాలాగా నేను ఉంటా అన్నారు. మరణిస్తే యోనాకి వ్యతిరేకంగా ఉన్నట్టు, యోనా బ్రతికుంటే ఆయన చనిపోయినట్టు ఆ లేఖనం కూడా నెరవేరనట్లు అయిపోతుంది. కాబట్టి అందుకే యేసు వారు చెప్పారు, మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యంలో, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎదుగుకే పొరబడుచున్నారు. మనం లేఖనాలు కనుక మనకు తెలుసుంటే బైబిల్ ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించింది అంటున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వాక్యంలో ఉన్న విషయం ఇది. ఇంకేమైనా వాక్యం మీరు చూడండి, నేను సమాధానం చెప్తాను. మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది ఆశిస్తున్నాను. నా పేరు రాకేష్. యేసు తీసుకున్న చిత్తావద చేసి శిల్వ పైన మూలిక లేదు కాబట్టి చనిపోయినట్టు భావించి కాళ్ళు వెరగొట్టలేదు. ఓపికా శక్తి లేదు కాబట్టి అని తెలిసిపోయింది వాళ్ళకి. అలాంటప్పుడు 2 రాత్రులు ఒక పగలు సమాధిలో ఉండి ఇలా లేచాడు. శిష్యులను కలవడానికి వెళ్తానని మీరు చెప్పారు. ఆ శిష్యులను కలవడానికి వెళ్ళినప్పుడు శిష్యులందరూ గదిలో ఉంటారు. ఆ గదికి తలుపు పెట్టబడి ఉంటుంది. యేసు తలుపు తీసుకోకుండా లోపలికి ఇలా వెళ్తాడు. ఒక మామూలు వ్యక్తికి అది సాధ్యం. సోదరుడు రాకేష్ 2 ప్రశ్నలు అడిగారు. మరి శిలువ మీద ఉన్నప్పుడు ఆయన స్పృహ తప్పి ఉన్నప్పుడు వారు చూసి చనిపోయారు అనుకుంటున్నారు. అవసరం మరి స్పృహ తప్పి ఉన్నారు, నీరసంగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి 2 రాత్రులు ఒక పగలతన ఎలా లేచారంటున్నారు. అదేంటి మీ ప్రశ్న? ఎలా లేచారంటే ఆయన స్పృహ తప్పిపోయి ఉన్నారు, స్పృహలోకి వచ్చారు, లేచారు. చనిపోయిన వ్యక్తి ఎలా లేచారంటే మనం దాని గురించి ఆలోచించాలి. ఆయన చనిపోలేదు, స్పృహ తప్పిపోయి ఉన్నారు. ఆయన తీసుకెళ్లి రాత్రిలో తొలిచినటువంటి గదిలో పెట్టారు, సమాధిలో పెట్టారు. ఆ తర్వాత ఆయన లేచారు. యేసు లేచారని ఎక్కడ లేదు. దేవుడు యేసును లేపారు అని ఉంది.
స్పృహలోంచి లేపాలన్నా నిద్రలోంచి లేపాలన్నా దేవుడి ఆజ్ఞ అవ్వాల్సిందే. అవునా? అక్కడ యేసుని అక్కడ ఆ స్థితిలో నుంచి మరణ వేదనలో నుంచి లేపింది దేవుడు. మీరు చూసినట్టయితే 1 కొరింథీలో మీరు చూడండి 15వ వాక్యంలో 15వ అధ్యాయము 20వ వాక్యంలో ఇదే విషయము మరి మీరు చూసినట్లయితే లూకాసు వార్త 25వ అధ్యాయం 46వ వాక్యంలో అక్కడ దేవుడు యేసును లేపాను అన్న వాక్యాలు కనబడుతున్నాయి. యేసు స్వయంగా లేవలేదు, లేచారు, స్పృహ తప్పారు, స్పృహ వచ్చింది, దేవుడు లేపారు, లేచారు. ఆ తర్వాత నేను చెప్తున్నారు, ఒక గదిలో శిష్యులు ఉన్నప్పుడు ఆ గదిలోకి తలుపు పెట్టి ఉన్నప్పుడు ఆ గదిలోకి యేసువారు లోపలికి ఎలా వెళ్ళారు తలుపు తీసుకోకుండా? అది ఆత్మ అయితేనే కదా లోపలికి వెళ్ళింది, శరీరంతో ఉంటే ఎలా అంటున్నారు. అయితే మీరు చెప్పండి, ఆ గదిలో శిష్యులందరూ కూర్చొని ఉన్నారు, ఆ గదిలోకి మరియ వెళ్ళింది. మరియ వెళ్ళి ఆయన బ్రతికే ఉన్నాడని చెప్పింది. వాడు నమ్మలేదు. సరే మరి అక్కడే ఆ తర్వాత ఇద్దరు పల్లెటూరు నుంచి వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు బ్రతికే ఉన్నారని, అయినా నమ్మలేదు. వాళ్ళందరూ చర్చించుకుంటున్నారు. అప్పుడు యేసువారు వెళ్ళారు. విన్నారా? యేసుకన్నా ముందు ఇద్దరు పల్లెటూరు వాళ్ళు వెళ్ళున్నారు, వాళ్ళు ఎలా వెళ్ళారు? అంతకన్నా మరియ వెళ్ళింది, వాళ్ళు ఎలా వెళ్ళారు? అంటే వాళ్ళు కూడా ఆత్మరూపంలో వెళ్ళారా? మొదటి ప్రశ్న. ఆ తర్వాత మొదటి విషయం. తర్వాత చూడండి, ఆ తర్వాత యేసువారు లోపలికి వెళ్ళామన్నారు. లోపలికి వెళ్ళగానే శిష్యులు ఏమనుకున్నారు? వెంటనే భయాక్రాంతులై భూతము వారికి కనపడినని, ఇంగ్లీష్ లో స్పిరిట్ అని ఉంటుంది, వారికి ఆత్మ కనపడినని భయపడతారు వాళ్ళు. అవునా? వెంటనే యేసువారు సమాధానం, మీరు కలవరపడుతున్నారు ఎందుకని? మీకు సందేహం ఎందుకు ఉంటుంది? మీరు అనుకున్నట్టుగా నేను భూతములు కాదు, నా చేతులు పట్టి చూడుడి, కాళ్ళు పట్టి చూడుడి. మీరు అన్నట్టుగా శరీరం లేదంటుంటే కాళ్ళు చేతులు ఎక్కడి నుంచి వచ్చాయి? తర్వాత యేసువారు అంటున్నారు, లూకాసు వార్త 24వ అధ్యాయము 37వ వాక్యంలో మీరు చూసినట్లయితే అక్కడ యేసువారు అన్నారు, మీరు నా చేతులు కాళ్ళు చూడండి, నాకు ఉన్నట్టుగా మాంసమును ఎముకలను. యేసువారికి మాంసము ఉంది, ఎముకలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మాట్లాడుతున్నారు, ఫిజికల్ గా ఎదురుగా నిలబడి ఉన్నారు. విన్నారా? అక్కడ ఆత్మలాగా రాలేదు. మీ ప్రశ్న సమాధానం ఇచ్చి నేను ఆశిస్తున్నాను. యేసు చనిపోలేరు అని చెప్తున్నారు మీరు. అయితే ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయము 58, 59లో చూస్తే అక్కడ క్రీస్తు చనిపోలేడు అని అన్నారు కదా. ఇక్కడ యేసుక్రీస్తు చనిపోయినట్టు ఉంది కదా. సోదరుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 58వ వాక్యం 57వ వాక్యం చెప్తున్నారు. అక్కడ యోసేపు పీలాతు అయిన రాజు దగ్గరికి వెళ్ళి యేసు చనిపోయారని విషయం తెలుసుకొని యేసు దేహం ఇవ్వమని అడుగుతారు. అంతే కదా? యేసు దేహాన్ని అడగమని చెప్తారు. ఆ తర్వాత ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళి నారబట్టలో చుట్టి పోయి సమాధిలో పెడతారు. మరి అక్కడ దేహము డెడ్ బాడీ అని వాడారు కదా, అదే కదా మీ ప్రశ్న. అక్కడ బాడీ దేహము అని వాడారు కదా, మరి బ్రతికి ఉంటే ఆ విధంగా ఎందుకు వాడతారు అని మీరు ప్రశ్నిస్తున్నారు. చాలా మంచి ప్రశ్న, మీరు జాగ్రత్తగా వినండి, మీకు సమాధానం లభిస్తుంది. చూడండి, యేసుతో పాటు ఇద్దరు దొంగలు సిలువేశారు. అక్కడికి సైనికులు వెళ్ళినప్పుడు ఇద్దరు దొంగలు బ్రతికి ఉన్నట్టుగా కనిపిస్తే వాళ్ళు కాళ్ళుగా కొట్టి యేసు చనిపోయినట్టుగా వాళ్ళకి కనపడ్డారు. చనిపోయారు అనుకున్నారు సైనికులు. చనిపోయారు అనుకుని ఆ సైనికులు వెళ్ళి పీలాతు రాజుకు చెప్పారు చనిపోయాడు అని. ఈ విషయం మొత్తం ప్రజల్లోకి వెళ్ళిపోయింది, చనిపోయాడు 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 అని. యేసు చనిపోయాడు అనుకున్నారు. అప్పుడు యేసు వెళ్ళి ఏమని అడుగుతున్నాడు? యేసుని ఇవ్వమని అడుగుతాడా? యేసు దేహాన్ని ఇవ్వమని అడుగుతాడా? యేసు దేహాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. ఎందుకు? యేసేపు కూడా చనిపోయాడనే నమ్ముతున్నాడు, యేసేపు కూడా చనిపోయాడనే అనుకున్నాడు. కాబట్టి యేసు యొక్క దేహాన్ని తీసుకెళ్తాడు, అంతిమ సంస్కారాలాగా నారపట్టం చుడతాడు, తీసుకెళ్లి ఎక్కడ సమాధిలో పెట్టడం జరుగుతుంది. ఆ యోసేపు కూడా చనిపోయాడని అనుకుంటున్నాడు. కాబట్టి డెడ్ బాడీ కావాలి, ఆ దేహం కావాలని అడిగారు. బ్రతికున్నారన్న విషయం ఎప్పుడు తెలిసింది? యేసు స్పృహలోంచి లేచి వచ్చిన తర్వాత చెబితే అప్పుడు తెలిసింది ఆయన చనిపోలేదు, బ్రతికే ఉన్నారన్న విషయం. మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. ఆ అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేటి పవిత్ర కార్యక్రమంకు అఖండ విజయం చేకూర్చడంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించిన వారందరికీ యువయాసి తరఫు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇస్లామిక్ మాషరా కమిటీ, కోహీద్ ముస్లిం సోదరులు చేసినటువంటి ఈ కృషిని అల్లాహ్ మనందరినీ తమ మార్గంలో నడిపించి మన ఈ కృషిని స్వీకరించి ఇహపరలోకంలో సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.